రెడ్డి గారి అబ్బాయి వైభవ్ ఫస్ట్ మూవీలో నేను మెయిన్ విలన్ గా చేశాను. సినిమా అంతా చేశా, డబ్బింగ్ కూడా చెప్పారు. రిలీజ్ రోజు వెళ్తే నేను లేను అక్కడ. సినిమాలో మేము యాక్ట్ చేస్తుంటే అక్కడ విపరీతంగా అభిమానించేవాళ్ళు అనమాట. అందులో అందరు ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చేసి ఇలా ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా. ఎప్పుడు బిజీగా ఉన్నా, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. నేను చేస్తాను కానీ పెద్ద సినిమా అన్నప్పుడు ఆయన డేట్లు ఇచ్చినప్పుడు నేను దొరకాలంటే కుదరట్లేదు. సో అలా నేను ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ పెట్టి షూట్ చేశారు. ఏంటని కో డైరెక్టర్ అడిగితే, బాబు నీ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంది ఆయనకంటే, ఆయన డల్ అనిపిస్తున్నాడు అని చెప్పాడు. అదే వినడానికి ఎలా ఉంటుందండి అది? ఆంటీ కూడా వినే ఉంటారు, చెప్పుకోవట్లేదేమో. ఒక హీరో పక్కన ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, నా డేట్స్ కోసం హీరో వెయిట్ చేసిన పరిస్థితి వస్తుంది. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు అంటే ఒక స్టార్డమ్ ఒక రకంగా. అప్పుడే ఈ పదం కూడా రావడం జరిగింది, బుల్లితెర మెగాస్టార్ అని. అక్కడ ఏదో అవార్డు ఫంక్షన్ లో వద్దు వద్దు చాలా సార్లు చెప్పేశావు, వద్దు చెప్పదు. ఎలా ఉంది రిపోర్ట్ రిజల్ట్ పరంగా? దేవుడి దేవుల్లో సినిమా రిపోర్ట్ అద్భుతంగా వచ్చింది సార్. 100 మార్క్స్ పడేవాడికి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. బాబు విషయంలో ఈ ట్రోల్స్ ఏందండి అసలు కంట్రోల్ కావట్లా? ఎందుకంటే మనం వెళ్తున్న కొద్ది కుక్కలు మురుగుతా ఉంటాయి. అక్కడ నిలబడి ఆ కుక్కను కొట్టడం దాన్ని పట్టించుకోదు, వెళ్ళిపోవాలి మన పని. మొదటి హీరో కదా, అక్కడ దేవర దెబ్బకి మొత్తం డమాల్ చంకనాగిపోయి వాళ్ళు 40 మంది 50 మంది ఒక్కొక్క థియేటర్ చూశారు. మనం ఆశించడం అనేది కూడా బుద్ధి తక్కువ పని అని నాకు మా అబ్బాయి సినిమా తీసాక అర్థమైంది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు అని ఒక 10 మంది వచ్చారు. ప్రభాకర్ గారు డైరెక్ట్ చేసాడు, ఒక 2 వచ్చారు. అయ్యో సానుభూతి వద్దురా. మనకి స్టార్ ఉన్నాడు అక్కడ, చూస్తారు. మా వాడు కొత్త కదా, ఒకటి గ్యారంటీ ఇవ్వగలను, రేపు ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం దుమ్ము దులిపేస్తాడు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏ సినిమా కూడా ఎవడు టికెట్ తెగట్లే. ఓకే, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అంతే. ఎంత లాస్ అయ్యారండి సుమారుగా? ఏమండి లాస్ పరంగా ఏమన్నా? లాసం ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. లక్షలు ఉండవు కదా. టీవీ ప్రభాకర్ మంచు విష్ణు అని కొడితే అది వస్తుంది. తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాడు, ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు మన వాళ్ళు అసలు చూడలేదు. నచ్చకపోవడం కాదండి అదే సినిమా. ఇప్పుడు నేను ఇందాక మా అబ్బాయి చెప్పినట్టు నచ్చకపోవడం కాదు, చూడాలి ఫస్ట్ జనాలు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గట్టిగా చెప్పాను. ఆ సినిమా రిలీజ్ అయిన సక్సెస్ మీట్ లోనే ఇమీడియట్ థ్యాంక్స్ మీట్ లో చెప్పినాడు, నేను ఇట్లాంటి సినిమా లేను, హాలీవుడ్ స్టైల్ అని. అంటే హాలీవుడ్ స్టైల్ విష్ణు గారు ఆయన ఒక ధోరణి, ఆయన ఏంటో చెప్పేది వినరు. ఆయన అంటే మోనార్క్ అనమాట, ఆయన ఏం చెప్పింది జరగాలి అని. నేను మోనార్క్ ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. మంచిగా విష్ణు బాబునే అంటాము, విష్ణు గారనే అంటాము. నాకు ఆయన అంటే ఆయన మంచి యాక్టర్, మంచి వ్యక్తి. చాలా తమరి గురించి నాకు తెలియదా చెప్పండి? తెలుసు కదా. ట్రోలర్స్ ఎలా మిమ్మల్ని పొగుడతాడు చెప్పండి? ట్రోలర్ ఈ పనికి మళ్ళీ వాళ్ళు మాట్లాడేయండి, వాళ్ళు తీసుకుంటే ఎక్కడ వాళ్ళకి, ఎందుకంటే బతుకుతున్నారు మన మీద, వాళ్ళు బతకనివ్వండి. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి.